ఎస్ ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు. హైకోర్టులో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇంప్లీట్ పిటిషన్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం అంటూ చూస్తా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. కానీ ఇంతవరకు ఈయన కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతలేదు. ఏం జరుగుతుంది? అన్ని ఉత్తముచ్చలు తప్ప ఏం ఉండవు అక్కడ. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు తమను బెదిరించి బలవంతంగా బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్లు కొనిపించారంటూ హైకోర్టులో ఇంప్లీట్ పిటిషన్ దాఖలైంది. ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరుపుతున్నది. ఇందులో తమ వాదన కూడా వినాలంటూ సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు మంగళవారం ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభాకర్ రావు బెదిరించడం వల్లే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. సో ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు, కేసీఆర్కు చెంచాగాడు వీడు. కేసీఆర్ చెప్పినట్టు ప్రతి పనిని కూడా ఈ పోలీస్ శాఖ అనే దాన్ని ఎస్ఐబి అనే ఒక ఆయుధాన్ని పెట్టుకొని దుర్మార్గమైన పనులు చేసినటువంటి దొంగ. వీనికి బెయిల్ ఇవ్వద్దు. ఇలాంటి దొంగలకు లంగలకు కోర్టులు కూడా బెయిల్ ఇవ్వద్దు. మరి వీన్ని తీసుకురావడానికి ఎందుకు ఇంత డిలే అవుతున్నదో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా మరి త్వరలో నిర్వీర్యం అవుతుందా, లేకపోతే కల్వకుంట్ల కుటుంబాన్ని భయపెడతారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో తన వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రభాకర్ రావు తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు? కోర్టు కూడా తెలియాలి కదా వీడు చేసినటువంటి దుర్మార్గాలైంది, అరాచకాలైంది, అక్రమాలైంది, ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులు, ఈ దొంగలకు సద్దులు కడతా ఉన్నారు. ఈ దొంగలంతా కూడా ఇది ముందస్తు బెయిల్ పిటిషన్ అని ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని చెప్పారు. ఇది కోర్టు చూసుకుంటుంది. అది ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేయాలా వద్దని కోర్టు చూసుకుంటుంది. కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికి వాయిదా వేసినట్లు జస్టిస్ జె శ్రీనివాసరావు ప్రకటించారు. తొలుత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుద్రా, పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు కనుక ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. వీనికి ఇది తీసుకొచ్చి గతంలో చాలా మంది కొట్టింది కదా, వీడిని కూడా అట్లే కొట్టాలి. ఆ కాళ్ళల్లా దుంపలు అవి ఉంటాయి కదా, అవి పెట్టి చేయాలి. వీన్ని చేస్తే బుద్ధి వస్తుంది దొంగనా కొడుకులకి. న్యాయమూర్తులు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్కు ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బీఆర్ఎస్ ఓడిపోవడంతో హార్డ్ డిస్క్లను ప్రభాకర్ రావు ఆదేశాలతో ధ్వంసం చేశారన్నారు. అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలన్న వాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. అనారోగ్యం అనేది బెయిల్ పొందడానికి చెబుతున్న సాకని అన్నారు. గత ఏడాది అసలు ఫస్ట్ వాడిని తీసుకొచ్చి వానికి మెడికల్ టెస్ట్లు చేయించాలి, చేపిస్తే తెలుస్తుంది అవన్నీ. గత ఏడాది మార్చి నాటికి ఎలాంటి హెల్త్ సమస్యలు నివేదికలు లేవని, తర్వాత చిన్నపాటి సమస్యలు ఉన్నాయని చెప్పారన్నారు. కేసు నమోదు కాగానే దేశం విడిచి వెళ్ళిపోయారని అన్నారు. ప్రయాణం చేయరాదని డాక్టర్ చెప్పినా అమెరికాకు వెళ్ళిపోయారన్నారు. పలుసార్లు సమన్లు పంపినా రాకపోవడంతో వారెంట్లు జారీ అయ్యాయన్నారు. అంతేకాకుండా మార్చి 10న రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిందన్నారు. ప్రకటిత నిందితుడిగా ప్రకటించాలన్న పిటిషన్ కింది కోర్టులో ఉందన్నారు. పాస్పోర్ట్ రద్దయినందుకే ఇండియాకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మరో నిందితుడు శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన రక్షణ తాత్కాలికమైన, దీని ఆధారంగా ప్రభాకర్ రావుకు వెసులుబాటు ఇవ్వొద్దని కోరారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ దొంగను, ఈ ప్రభాకర్ రావు అనే దొంగను, ఇలాంటి దొంగలు ఏం చేయాలి తెలుసా? మన గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం ముందు బహిరంగంగా ఉరిదీయాలి దొంగల్ని. అప్పుడు కానీ బుద్ధి రాదు. వీళ్ళ అధికారాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని చేయని లంగ పని లేదు, చేయని లుచ్చ పని లేదు. ఈ దొంగ నా కొడుకులంతా కూడా కేసీఆర్ ఇలాంటి దుర్మార్గులు పెంచి పోషించడు. కేసీఆర్ కూడా చేయాలి అదే పని. దొంగలు లంగలు తయారారు వీళ్ళంతా కూడా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.